మీ కామెంటుల సమాధాన కార్యక్రమానికి అర్ధాత్మ స్వాగతం. ముందుగా ఎంఆర్ గారు, వీకోట సైడ్ ఈవినింగ్ ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు 24 నిమిషాలు ఫుల్ వర్షం, వీకోట ప్రాంతంలో భారీగా వర్షం పడుతుంది అని కామెంట్ పెట్టారు. 43 నిమిషాలకు కూడా అక్కడ వర్షం పడుతూనే ఉంది. జూన్ 15 పైన ₹1000 ప్రైజ్ ఉంటుంది. 15 kg బాక్స్. నాగరాజు గారు, చూద్దాం మనం ఏంటంటే జూన్ 15 అంటే పెద్దగా లేదు, ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. చూడాలి, బట్ మీరు అన్నట్టు జరగాలి. తదాసోలా కొనాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సుబ్బు గారు, సైదున్న జ్యువెలరీ రేట్స్ హేలీ జ్యువెలరీ రేట్స్ చెప్పమంటున్నాయన. నో ఎక్స్పెక్టేషన్, వెయిట్ అండ్ సీ ఫర్ ద టమాటో రేట్ దిస్ ఇయర్. దానికి కారణంగా సొంత భారీ ధరలు, ఈ సొంత భారీ ప్లాంటేషన్లు. ఉత్తర భారతంలో టమాటాలు లేని ప్రాంతాలు ఎక్కడా లేవు. కొన్ని ప్రాంతాలకు చేయకపోతే అవుతుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్లు చేయలేము. వెయిట్ అండ్ సీ సంవత్సరం మంది ప్రేక్షకపత్రి. మొత్తం మీరు చూస్తే వాళ్ళ టమోటాలకు సంబంధించి కామెంట్లు చాలా తక్కువ ఉన్నాయి, రాజ్యపరమైన కామెంట్లు ఎక్కువ ఉన్నాయి. నేను విశ్లేషణ చెప్పాను, బట్ ఇవాళ దాని గురించి చాలా వచ్చాయి. నేను అన్ని చదవదలుచుకోలేదు. కొన్ని విషయాలు మాత్రం ఇది పంచుకుంటాను. అందరూ ఈవీఎంలో మోసం అంటున్నారు. అలా అయితే మోడీ 400 వచ్చేలా చేసుకునేవారు కదా. ఇదైతే వాస్తవం అన్నా. మనం గెలిస్తే ఈవీఎంలో ట్యాంపరింగ్ ఉండదు, మోసం ఏముండదు. మనం ఓడిపోతే ఇక్కడ మన వైసీపీ, టీడీపీ కాదు, దేశంలో రాజకీయ పక్షాలన్నీ అలా కూడా. గతంలో నరేంద్ర మోడీ గారు ఫుల్ మెజార్టీ వచ్చినప్పుడు అందరూ అలాగే ఉన్నారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పి. ఇవాళ వారికి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. ఈవీఎంలు ఎటువంటి మోసం లేదు, ఇదైతే వాస్తవము. చాలా విషయాలు చెప్పారు, బట్ ఐఎమ్ నాట్ టెల్ అబౌట్ దిస్. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నా విశ్లేషణ చెప్పాను నేను. కూటమి యొక్క వాగ్దానాలు కూడా వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి, కూటమి యొక్క ప్రభంజనానికి కారణమని. దానికైతే ఒక ఆయన పెట్టారు, రహీం బాషా గారు. సిబిఎన్ గారి వాగ్దానాలు చూసి ప్రజలు ఓటు వేయలేదు. బాబు గారు వస్తే రాష్ట్రం అభివృద్ధి ప్రజలు భావించారని చెప్పి నేను సోషల్ మీడియా చాలాసార్లు చూశాను. జగన్మోహన్ గారు రాష్ట్రాన్ని అప్పులు చేశారు, అప్పులు పాలు చేశారని చెప్పి. వాస్తవమే, అప్పులు అన్ని రాష్ట్రాలు కూడా ఉదాహరణతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం ఏమైనా అప్పులు తీర్చేస్తే ఆంధ్రప్రదేశ్లో రుణవిముక్తం చేస్తుందా, లేదా సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా చూస్తుందా అన్నది వెయిట్ చేయాల్సింది. యువర్ ఎక్స్ప్లెనేషన్ గుడ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ సజావుగా చేయలేదు, ఇదైతే వాస్తవం. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించి ఉంటే ప్రజల అడవులు తెలిసేది, కానీ వారు ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇక రామశ్రీ గారు, ఐ విల్ వాచ్ కామెడీ ఛానల్స్ ఆన్ యూట్యూబ్. ఓకే, ఇక మరొకటి పరిశీలిస్తే మదనపల్లి కోసేయండి ఇంకా రైతులు. ఈరోజు టమాటాలకు సంబంధించి కామెంట్లు చాలా తక్కువ వచ్చాయి. ఈ ఎలక్షన్ ఫలితాల వల్ల వచ్చిన కామెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మీ అందరితో నేను కొన్ని విషయాలు మాత్రం పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుతో ఈ ఎన్నికల ఫలితాల గురించి, ఈ ప్రభుత్వాల గురించి, ప్రతిపక్షాల గురించి నో కామెంట్స్ అండ్ నో, నేను ప్రస్తావించను. మీరు దయచేసి కామెంట్లు పెట్టద్దండి. ఈ రోజుతో చివరి రోజు ఇది. అక్కడక్కడ సోషల్ మీడియాలో వస్తుంది, దివంగత నేత జననేత రాజన్న మెడలో వీళ్ళు పసుపు కొండ వాళ్ళు వేస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి, జననేత. ఆయన ఎన్నికల ప్రమాదంలో మరణించి ఇప్పటికీ 15 సంవత్సరాలు కావస్తుంది. ఇవాళ వైసీపీ తీసుకున్న ప్రభుత్వం నిర్ణయాలతో ఆయనకు సంబంధం లేదు. మరి ఎందుకు ఆయన మెడలో పోయి పసుపు కొండ వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకే తెలియాలి. రెండో విషయం, ఇంటర్ హెల్త్ యూనివర్సిటీ జగన్మోహన్ గారి పేరు మార్చిన విషయం మీకు అందరికీ తెలిసింది. దాని గురించి వీడియో కూడా పెట్టాను, దాన్ని ఆడాలని ఖండించాను. ఇవాళ ఇంకా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయలేదు. చంద్రబాబు గారు గతంలో చెప్పారు, మళ్ళీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దాని పేరు మారుస్తామని. ఓపిక ఉండాలి. కాకపోతే కొందరు వెళ్ళి వైఎస్ఆర్ పేరును తీసేశారు, అక్కడ ఓకే. కానీ కొంతమంది మాత్రం వైఎస్ఆర్ అక్షరాలని కాలుతో తంటున్నారన్న ఇది పద్ధతి కాదన్నా. ఆయన మరణించి ఇప్పటికి 15 సంవత్సరాలు. జగన్మోహన్ గారు తీసుకున్న నిర్ణయాలతో ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చారు. మరి మీరు ఏదైనా ఉంటే జగన్మోహన్ గారు నేరుగా అడగవచ్చు, కానీ ఇలా వెళ్ళి మరణించిన వ్యక్తిని ఇలా అవమానం చేయడం మాత్రం పద్ధతి కాదు. నాకైతే ఇది నచ్చలేదు, అంతే నేను ఖండిస్తున్నాను. ఇంకా ప్రభుత్వం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయలేదు.
ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి, అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, ఆ పేరును మార్చాలి. మీరు వెళ్ళి తీసారు బాగా, మీరు చేతితో పట్టి లాగి తీసుంటే బాగానే ఉండేది. కానీ కాళ్ళతో వైఎస్ఆర్ అక్షరాలు తంతు ఉంటే మాత్రం దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నేటితో ఈ రాజకీయపరమైన కామెంట్లకు, ఈ విశ్లేషణలకు, వీటన్నిటికీ ఫుల్ స్టాప్, సమాప్తం. ఇక నేను వీటి గురించి నేను ప్రస్తావించను. రేపు ఏదో కామెంట్లు వచ్చినా కూడా ఐ విల్ రిమూవ్ దట్ కామెంట్స్. ఏమన్నా పర్సనల్ ఒపీనియన్స్ ఉంటే ఎప్పుడైనా మీతో పంచుకుంటాను, ఇతర చిన్న చిన్న విషయాలు అయితే మాత్రం. అంతేగాని మనకొద్దు ఈ రాజకీయాలు. రాజకీయమా నీకు నమస్కారం. 2,73,000 కోట్లు బటన్నికి డబ్బులు వేశారని ఆయనే అంటున్నారు. మీకు అందరికి తెలిసిందే. ఆయన అవాచలలో ఆ కథ ఇలా అనుకున్న ఆ కారణంలో కరుడు చావు కారణాలు అన్నట్లు ఆయన పరాధానికి చాలా కారణాలు ఉన్నాయి. కాకపోతే ఆ భావాలు మీద పంచుకోవాలనే ఉద్దేశంగా పంచుకున్నానే కానీ నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. ఏ పార్టీలో సభ్యుడిని కాదు.